హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకినాడ కుంభాభిషేకం ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం అండి. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే కాకినాడ కుంభాభిషేకం ఫిష్ మార్కెట్లో ఏంటంటే మార్నింగ్ నావల్లో ఫిష్ తీసుకుని వచ్చి అమ్ముతారనమాట. ఆ మార్కెట్ మీకు చూపిస్తాను. అదొకటి ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఎన్ని కేజీలు ఉండొచ్చు? 70 కేజీలు. అవి ఏం చేపలండి? చూడండి ఫ్రెండ్స్, కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ ఏంటంటే కాకినాడ కల్పన సెంటర్ నుంచి బీచ్ రోడ్డుకి వెళ్తే ఆ బీచ్ రోడ్డు కార్నర్లో ఉంటుందండి. అంటే అదే క్రాసింగ్ బీచ్ రోడ్డు, కల్పన సెంటర్ నుంచి బీచ్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు, బీచ్ రోడ్డు క్రాసింగ్లో కుంభాభిషేకం ఏరియాలో మార్కెట్ జరుగుతుంది అనమాట. ఆ మార్కెట్ చూద్దామండి ఇప్పుడు వెళ్ళి. ఫ్రెండ్స్, మనం కుంభాభిషేకం రేవుకి వచ్చామండి. దీన్ని కుంభాభిషేకం రేవు అంటారనమాట. ఇది కాకినాడ బీచ్ రోడ్లో ఉందండి. అంటే మనం కల్పన సెంటర్ నుంచి బీచ్ రోడ్డుకి వస్తే ఇక్కడికి చేరుతాం అనమాట. కల్పన సెంటర్ నుంచి స్ట్రైట్ అండి. ఇప్పుడు ఫిష్ మార్కెట్ లోపలికి దారి ఉంది కదండి, ఆ దారిలో లోపలికి వెళ్తే ఫిష్ మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇదిగండి, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఈ సిమెంట్ రోడ్లో అలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే అక్కడ ఫిష్ మార్కెట్ జరుగుతుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తానమాట మీకు ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది. చూడండి, ఇక్కడ ఏదో ఫిష్ ఉంది, చూపిస్తాను. ఇదేం ఫిష్ నాకైతే తెలియదు, ఎవరో లేరు అడుగుదా ఉంటేనే. చూడండి ఫ్రెండ్స్, ఈ బోట్లలోనే ఇక్కడికి కుంభాభిషేకం ఏరియాకి చేపలు వస్తాయన్నమాట. ఇదంతా కుంభాభిషేకం మార్కెట్ అంటారండి. ఇది మార్కెట్ జరిగే ప్లేస్ అన్నమాట. పూర్వం ఏంటంటే ఇక్కడ కుంభాభిషేకం జరిగేదన్నమాట. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉందండి, దీన్ని కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ అంటారన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇంకా మార్కెట్ పూర్తిగా రాలేదండి, ఇంకా వెలుతురు పూర్తిగా రాలేదు కదా, మార్కెట్ పూర్తిగా రాలేదన్నమాట. ఇంకా వస్తున్నారు, జనం వస్తున్నారు ఇప్పుడే. చూడండి, ఇక్కడ సందువ చేపలు ఉన్నాయండి. ఇవి సందువ చేపలు అండి. ఇవి ఎలా ఉంటాయండి? రేట్ ఎలా ఉంటాయి? 500-600 కేజీ 500-600 పడుతుందండి. అంటే ఇక్కడ ఏంటి, ఆక్షన్ వేస్తారా లేకపోతే మామూలుగా చేపల రేట్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది. ఇది ఆక్షన్ జరిగే ప్లేస్ అండి. ఇది ఆక్షన్ జరుగుతుంది అన్నమాట, సందువాలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. ఈ కోనం చేపలండి. ఇవేం చేపలమ్మా? ఇవేం చేపలు? కోనం చేపలండి ఇవి. చూడండి ఎంతెంత పెద్ద కోనం చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కోనంలు ఉన్నాయండి. ఇవి ఎలా ఉంటాయండి? రేట్ ఎలా ఉంటాయి? కేజీ 700. అంటే మార్కెట్లోనే మరి అదే రేటు ఉంటుందేమో కదా. మార్కెట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ కొని మార్కెట్లో అమ్ముతుంటారు. ఈరోజు సందువాలు ఎక్కువ వచ్చినట్టున్నాయండి. ఎక్కడ చూసినా సందువాలు కనిపిస్తున్నాయి. సందువాల ఆక్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ సందువాలు ఉన్నాయి, ఇక్కడ కూడా సందువాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, పెద్ద సందువాలు ఉన్నాయండి ఇక్కడ. ఆక్షన్ జరుగుతుంది వినండి.
ఎంతకెళ్ళి 32 అంటే 32,000 3200. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆ చేపలన్నీ 32,000కి వెళ్ళినాయి ఆక్షన్లోనే. $2,900కి వెళ్ళినాయండి ఈ చేపలు. సారీ, 2,900 కాదు, 29,000. ఎక్కడ చూసిన సందువాలే కనిపిస్తున్నాయండి ఈరోజు. సందువాలు ఎక్కువ వచ్చినాయి. ఇవి కూడా సందువాలే. చూడండి, ఇక్కడ బొంతలు అంటారు కదా, బొంతలు ఉన్నాయన్నమాట. ఇవి సందువాలండి. ఇక్కడ సొర చేపలు కూడా ఉన్నాయి. ఇవి సొరలు అనమాట. చూడండి, రొయ్యలు కూడా పెద్దవి ఉన్నాయి. రొయ్యలు ఇక్కడ ఎలాగమ్మా రేట్? ఎలాగా? 3,000. చూడండి ఫ్రెండ్స్, అవి 3,000 చెప్తున్నారు. రొయ్యలు అయితే మాత్రం చాలా పెద్దవి ఉన్నాయండి. ఇవి వంజరంలు అండి. వంజరం చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వంజరాలు అన్నమాట. ఇవేం చేపలు అండి? వంజరంలా? ఎలా ఉంటాయి? రేట్ ఎలా ఉంటాయి? అంటే కేజీల లెక్కన కాదా? సుమారుగా ఎంత ఉంటుందండి ఒక్కొక్క చేప? చూడండి ఫ్రెండ్స్, అవి 2,000 అలా ఉంటుందట. వంజరం పెద్దవి ఉన్నాయి, బాగా పెద్దవి ఉన్నాయండి. ఎక్కడ చూసినా సందువాలు ఉన్నాయండి ఈరోజు బాగానే. ఏవో పెద్ద చేపలు ఉన్నాయి, కానీ ఇదేం చేప తెలియదు నాకు. ఇక్కడైతే రొయ్యలు ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతంత పెద్ద చేపలు వచ్చినాయి. ఆటోలో వచ్చినాయి. చూడండి, మరో ఆటోలో చాలా పెద్ద చేపలు ఉన్నాయి. బాబు, ఇవి ఏం చేప? అదేం చేప పెద్దది? కొమ్ముకోన. కోనమే. కళ్ళు కోనం అంటారట. చూడండి ఎంత పెద్ద చేప ఉందో. అదొకటి ఎన్ని కేజీలు ఉండొచ్చు? ఎన్ని కేజీలు ఉండొచ్చు? 70 కేజీలు. చూడండి ఫ్రెండ్స్, అది ఒక్క చేప 70 కేజీలు అట. ఎంత పెద్ద చేప ఉందో. చూడండి, ఆక్షన్కి పెడుతున్నారనమాట చేపలు. వరుసగా పెద్ద చేపలు అన్నీ.
అప్పుడు ఆక్షన్ అవుతుంది అన్నమాట ఈ చేపలు. అవి ఏం చేపలు అండి? చూడండి ఫ్రెండ్స్, పండుగప్పులు. అవి ఎలాగుంటాయి? రేట్ ఎలాగుంటాయి? కేజీ 700. అంటే అదే రోజు ఒక రేటు ఉంటుంది, మార్కెట్ని బట్టి రేటు ఉంటుంది. నిన్న మొన్న 600కి వెళ్ళి ఈరోజు 700. అంటే ఈరోజు ఎందుకు రేట్ ఎక్కువ ఉంది? ఎందువల్ల రేట్ ఎక్కువ ఉంది? ఎందువల్ల రేట్ ఎక్కువ ఉంది అంటున్నాను. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది డిమాండ్ని బట్టి రేట్ ఎక్కువ ఉంటుందట. అది ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? అది ఒకటి 10 కేజీలు, ఒకటి 9 కేజీలు ఉంటాయండి. కేజీ 700 అలాగ ఉంటున్నాయి. అవి సందువాలు 650 రూపాయలు. మండపేతలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎలాగ మండపేతలు ఎలా ఉంటాయమ్మా? కేజీ 2600. అదే చాలా ఎక్కువ ఇక్కడ రేటు. కంపెనీకి వెళ్తాయా? అంటే పెద్ద వలసలో అయితే చౌక ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఇందులో గుడ్డు ఉంటుంది అన్నమాట. ఎక్కువ చైనా మార్కెట్, చైనా వెళ్తాం. ఇవి చైనా వెళ్తాయి, దానివల్ల రేట్ ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఈ పీతలు చైనాది ఎక్స్పోర్ట్ అవుతాయట, దానివల్ల రేట్ ఎక్కువ అట. కేజీ 2600 అలా ఉంటుందట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లీనింగ్ అండ్ కటింగ్ కూడా ఉంది. పెద్ద చేపలన్నీ క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారనమాట. దానికి వేరేగా రేట్ తీసుకుంటారు. ఇలాగ మనుషులు ఉంటారనమాట కటింగ్ కట్లకి. పెద్ద చేపలు ఏవైనా కట్ చేసి వాళ్ళు ఇస్తారనమాట. ఇవేం చేపలండి? కొయ్యంగుల. అవి ఎలా ఉంటాయి రేటు? 400. ఇవి రొయ్యలు కేజీకి 15 రొయ్యలు తూగితే 1200 అలా ఉండదు. అవునా? చిన్న సైజు అయ్యి కొలిది రేటు తగ్గుతుంది. ఇవి కొయ్యంగులా? చూడండి, కొయ్యంగులట. చూడండి ఫ్రెండ్స్, ఇవి కోనం చేపలు అన్నమాట. చేపలండి అవి చిప్జాగ్ అండి. చిప్జాగ్ చేపలు అట్టండి. ఇవి ఎలాగుంటాయి? చేపలు ఎలా ఉంటాయి రేటు? రేటు ఉంటుంది. రోజుకో రేటు ఉంటుంది మార్కెట్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.